వెల్కమ్ టు ఎనీస్. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి, భక్తులు ఏం పూజలు చేస్తే వాళ్ళకు శుభాలు కలుగుతాయి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి సంగనబట్ల నరహరి శర్మ మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అయ్య గారు, మీరు చెప్పండి, మహాశివరాత్రి విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. మాఘ బహుళ త్రయోదశి రోజున మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి రోజున మన పురాణాల కథ ప్రకారం శివుడికి, విష్ణువుకు, బ్రహ్మకు మధ్యన పోటీ వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి పోటీని తెరదించడానికి మహాశివుడు లింగంగా ఉద్భవించి వారికి దర్శనమిస్తారు. ఆ లింగంగా ఉద్భవించినటువంటి సమయాన్నే మన లింగోద్భవ కాలం అంటాం. ఏ రోజైతే అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం ఉంటుందో చతుర్దశి రోజు నాడు దాన్ని మహాశివరాత్రిగా తీసుకుంటాం. ఒక్కొక్క రోజు ఇది త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి నాడు కూడా లింగోద్భవ కాలంలో శివరాత్రి వస్తుంది. ఈసారి మనకు మాఘ బహుళ త్రయోదశి 15వ తారీఖున ఆదివారం నాడు వస్తున్నది. కాబట్టి మహాశివరాత్రి అనుకుంటాం. చతుర్దశి లింగోద్భవ కాలంలో ఏ రోజైతే ఉంటుందో దాన్ని మహాశివరాత్రిగా తీసుకుంటాం. ఈ రోజున బట్టి రోజే ఆ శివుడి మీద నమశివాయ హరహర మహాదేవ అంటూ నీళ్లు పోస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. అలాంటిది జన్మకో శివరాత్రిగా అన్నట్టుగా ఆ శివరాత్రి నాడు ఎవరైనా స్వామికి మనస్ఫూర్తిగా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్టుగా ఒక నీళ్లు పోసినా, పాలు పోసినా, ఏదైనా పత్రి సమర్పించినా, పండ్లు సమర్పించినా, ఏది సమర్పించినా ఆ పరమశివుడు వాటిని గైకొని భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంటాడు. ఈ మన మంచిర్యాల విశ్వనాథస్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఇప్పటికీ కరెక్ట్గా ఈ సంవత్సరంతో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ఉదయం 4 గంటలకే ఉదయాత్పురం బ్రాహ్మీ ముహూర్తంలో మహాన్యాసంతో పూజ ప్రారంభం చేసి దాన్ని మధ్యాహ్నం 1 గంట దాకా అభిషేకాలు చేస్తూ రాత్రి ప్రదోష కాలంలో స్వామివారి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవం కాగానే వచ్చినటువంటి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చి మళ్ళీ లింగోద్భవ కాలం కంటే ముందుగా నిషి పూజ అంటారు దాన్ని. ఆ నిషి పూజ ప్రారంభం చేసి సరిగ్గా 12 గంటలకు రాత్రి స్వామివారి పైన, అంటే ఆ టైంలో లింగోద్భవ కాలం అంటాం కాబట్టి ఆ లింగోద్భవ సమయంలో స్వామివారికి పత్రి సమర్పించి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎవరైతే ఆ రోజున శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగారం ఉండి ఎవరైతే శివదర్శనం చేసుకుంటారో, శివుడికి అభిషేకం చేసుకుంటారో వారికి తప్పకుండా భోళాశంకరుడు అనేటువంటి ఆ పరమశివుడు వారు తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. అంటే మహాశివరాత్రి రోజు భక్తులందరూ ఉపవాసం ఉంటారు. అంటే అన్ని పండుగలు వేరు, అన్ని దేవులకు వేరు. మహాశివరాత్రి రోజు మాత్రం భక్తులు అసలు ఏమి నీరు కూడా తీసుకోకుండా కూడా కొంతమంది ఉపవాసం ఉంటారు. అసలు ఎందుకు చేస్తారు? ఆ చేయడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి? అదే దాన్ని మనం ఏమంటామంటే జన్మకో శివరాత్రి అనే నానుడి ఉంటుంది మన తెలంగాణ ప్రాంతంలో. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి ఏం తినకుండా స్వామివారిని కొలుస్తారో, మనం ఎంత నిష్టగా ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటే పరమశివుడు వారిని వాళ్ళ పూజలను స్వీకరించి వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలను తప్పకుండా తీరుస్తారు. కొంతమంది ఈరోజు కొన్ని మంచినీళ్ళు కూడా తాగకుండా ఇంట్లో దీపారాధన చేసుకొని, అఖండ దీపం అంటారు దాన్ని, అఖండ దీపారాధన చేసుకొని మరుసటి రోజున దాన్ని ఉద్యాపన చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఎవరైతే ఆ పరమశివుడు ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామికి పత్రం పుష్పం ఏదైనా సమర్పించినట్టయితే తప్పకుండా దాన్ని స్వీకరించుకొని వారి వారి కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తను తీసుకొని అందరికి కూడా శుభాలు చేస్తాడని చెప్పేసి, శివుడు అంటేనే శుభం, వాళ్ళందరూ కూడా శుభం చేస్తాడని చెప్పేసి మన పురాణాలు మన గాథలు చెప్తున్నాయి. అంటే మహాశివరాత్రి రోజు ఎప్పుడు లేని విధంగా మాత్రం మహాశివరాత్రి రోజు గోదావరి స్నానం ఆచరిస్తారు. ఈ గోదావరి స్నానం ఎందుకు ఆచరిస్తారు అంటారు? గోదావరి తీరవాసులందరూ కూడా ఈ శివరాత్రి నాడు గోదావరి తీరం అని కాదు, ఎక్కడెక్కడైతే పుణ్య నదులు ఉంటాయో, అంటే కావేరి, కృష్ణ, గౌతమి, ఈ విధంగా ఎవరెవరు ఏ ప్రాంత వాసులైతే ఆ పక్కన ఉన్నటువంటి జీవనదులు పుణ్యనదులు ఉంటాయో దాంట్లో వెళ్ళి స్నానం చేస్తారు. ఎందుకంటే బట్టి రోజులలో మన ఇళ్లలో మనం స్నానం చేసినట్టయితే
దాంట్లో కొంత అపచారం జరగవచ్చు. అంటే కొంతమంది బావి నీళ్ళు స్నానం చేయవచ్చు, కొంతమంది నూతి నీళ్ళు స్నానం చేయవచ్చు. ఈ విధంగా తెలిసో తెలియక మన ఇంట్లో చేసినటువంటి తప్పులన్నీ కూడా పోవడానికి ఆ గంగమ్మ తల్లి, ఆ గోదావరి తల్లి మన చేసినటువంటి పొరపాట్లు దోషాలన్నీ కూడా తాను స్వీకరించుకొని, ఆ గోదావరి తల్లి ఎవరైతే ఈ స్నానం చేసి శివాలయాలు గోదా అనుకుంటారో వాళ్ళను పునీతులను చేసి వాళ్ళను పావనం చేసి అమ్మవారు పంపుతుందని చెప్పేసి మన నమ్మకం. అందుకే గోదావరి తీరవాసులు ఆ పక్కన ఉన్నటువంటి చాలామంది ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ఆ రోజు వచ్చి గోదావరి తీరంలో స్నానం చేసుకొని చక్కగా దగ్గర ఉన్నటువంటి శివాలయాలకు దర్శనం చేసుకొని ఈ విధంగా వారి భక్తిని చాటుకుంటారు. ఆ భోళాశంకరుడు అందరు కూడా చక్కగా వారి కుటుంబాలను వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి మనందరినీ కూడా చల్లగా చూసే దేవుడు ఆ శివుడు. కాబట్టి అందరం కూడా ఆ రోజు ఉపవాసం ఉండి మన భక్తి శ్రద్ధలు చాటుకొని శివుడికి అర్చన చేసుకోవాలని చెప్పేసి మన పురాణాలు మన గాథలు చెప్తున్నాయి. అంటే ముఖ్యంగా మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాస సమయంలో అంటే ఈవినింగ్ సాయంత్రం సమయంలో అఖండ దీపం వెలిగిస్తారు ఇంటి ముందు. అసలు అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారు, దాని గురించి? అఖండ దీపం అనేది మన ఇంట్లో ప్రజ్వలన చేసుకుంటాం. చాలామంది దాన్ని ఉపవాస దీక్ష కూడా తీసుకుంటారు. శివుడికి చాలా ముఖ్యమైనటువంటి కాలం ప్రదోష కాలం అంటారు. దాన్ని సాయంత్రం 5:30 నుంచి 7 ప్రాంతంలో ప్రదోష కాలం అంటారు. ఆ కాలంలో ఎవరైతే శివార్చన చేస్తారో, ఎవరైతే శివుడిని కొలుస్తారో ఆ ప్రదోషకాల సమయంలో కైలాసంలో పార్వతీ సమేతుడై తన కుటుంబ సమేతుడై విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఈ విధంగా తన ప్రమథగణాలతో కూడుకున్నటువంటి ఆ శివుడు కైలాసంలో చక్కగా శివతాండవం చేస్తాడని చెప్పేసి మన పురాణాలు చెప్తాయి. ఆ ప్రదోషకాల శివతాండవం కోసం 3,000,000 దేవతలందరూ కూడా కైలాసం చేరుకొని ఆ శివపార్వతులు చేస్తున్నటువంటి ఆ శివతాండవాన్ని కళ్ళారా వీక్షిస్తారు. కాబట్టి శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు ఆ శివతాండవం చూడడానికి కోసం అని చెప్పేసి చాలామంది దేవతలు కైలాసానికి పెడతారు. మనం మానవులకు అది సాధ్యం కాదు. కాబట్టి మనం ప్రదోషకాల సమయంలో ఇంట్లో దీపం వెలిగించి ఆ భగవంతుని కనుక మనం కొలిచినట్టయితే మనం కూడా ఆ శివుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్టుగా భావిస్తూ భక్తులందరూ కూడా ఆ శివరాత్రి ప్రదోష కాలంలో దీపారాధన చేసుకొని మరుసటి రోజు దాన్ని ఉద్యాపన చేసుకుంటారు. వారందరూ కూడా శివుని యొక్క సాన్నిధ్యం లభిస్తుందని చెప్పేసి మన విశ్వాసం. అంటే మహాశివరాత్రి రోజు సాయంత్రం సమయంలో అఖండ దీపం వెలిగిస్తారు అనే రాత్రి నిద్ర కూడా అంటే ఏ దేవుడికి కూడా అట్లాంటిది ఉండదు. కానీ ఈ మహాశివరాత్రి మాత్రం ఒక కునుకు కూడా తీయకుండా తెల్లవారులు జాగారం చేస్తారు. ఎందుకు చేస్తారు దాన్ని? అది మహావిష్ణువుకు బ్రహ్మకు ఒకసారి ఆధిపత్య పోరు ఉంటుంది. ఆధిపత్య పోరును తీర్చడానికి శివుడు తనకు లింగ రూపంలో అవతారం ఇచ్చి వారి యొక్క సమస్య పరిష్కరిస్తాడు. అది చాలా పెద్ద పురాణ గాథ. దాన్ని చెప్పడం చాలా చిన్నగా షార్ట్కట్లో చెప్పాలంటే ఆ బ్రహ్మకు విష్ణువుకు జరిగినటువంటి తగాదాన్ని తీర్చడానికి శివుడు తనకు లింగం రూపంలో ఉద్భవించి దాన్ని వారికి ఇద్దరికి దర్శనమిస్తారు. దాంతో వారి యొక్క ఆ సమస్య తీరిపోతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడా ఆ లింగం మనకు కనబడుతుందా అని చెప్పేసి ఈ శివరాత్రి నాడు మహావిష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా కళ్ళల్లో ఇట్లా వత్తులు వేసుకొని చూశారని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఆ బ్రహ్మకు విష్ణువు ఎలా అయితే స్వామివారి కోసం కన్నురెప్ప కూడా వేయకుండా ఎదురు చూశారో అదేవిధంగా మనం కూడా ఆ శివుడి యొక్క లింగోద్భవ కాలం కోసం ఎదురు చూడాలి అని ఆ విధంగా 12 గంటల అయ్యేదాకా అందరూ కూడా ఈ విధంగా భక్తితో ఉపవాసం ఉండి అదేవిధంగా మెలకువతో ఉండి మరుసటి రోజున ఉద్యాపన చేస్తారు. ఇది లింగోద్భవ కాలం యొక్క ప్రాముఖ్యత. ముఖ్యంగా అంటే మహాశివరాత్రి రోజు దేవాలయాల్లో ఎలాంటి పూజలు జరుగుతాయి? అన్ని శివాలయాల్లో దాదాపు దగ్గర ఉన్నటువంటి గోదావరి కానివ్వండి, కృష్ణ కానివ్వండి, కావేరి కానివ్వండి అన్నిటిని కూడా పుణ్యస్నానం ఆచరించి తర్వాత దగ్గర ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి అక్కడి ఆ దేవాలయం యొక్క సాంప్రదాయం ప్రకారంగా సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారికి అభిషేకాలు కానీ అర్చనలు కానీ పూజలు కానీ జరుపుకొని వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధల కొద్దీ టెంకాయ కొట్టడమో పత్రి సమర్పించడమో లేదా వారికి ఉన్నటువంటి శక్తిని అనుసరించి యథాశక్తిగా స్వామివారికి పూజలు చేసుకుంటారు. పరమశివుడైనటువంటి ఆ భోళాశంకరుడు భక్తులు ఏది ఇచ్చినా, చిన్న వస్తువు ఇచ్చినా లేదా ఒక చెంబడి నీళ్లు పోసినా కానీ ఆ పరమశివుడు సంతృప్తుడు అవుతాడు. కాబట్టి ఆ దేవాలయం ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయాన్ని బట్టి శివాలయంలో అభిషేకాలు పూజలు జలం సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేవాలయం అక్కడి పరిస్థితులు బట్టి ఉంటాయి. అంటే ఈ మహాశివరాత్రి రోజు మీరు భక్తులకు ఏం చెప్తారు? జన్మకో శివరాత్రి అన్నట్టుగా మనకు సంవత్సరంకి ఒకసారి వచ్చేటువంటి శివరాత్రి రోజున ఆరోగ్యరీత్యా కొంతమందికి ఇబ్బంది అయినా
ఈ ఒక్కరోజు మాత్రం అందరూ కూడా చక్కగా ఉపవాసం ఉండండి. అది ఆరోగ్యానికి కూడా మంచిది, అదేవిధంగా శివుడు కూడా చాలా ప్రీతికరం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఉండి స్వామివారికి అర్చనలు చేసుకొని అభిషేకాలు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకొని అందరూ కూడా ఆ స్వామిని కొలుస్తుండండి. మనం కొలిచినా కొలవకున్నా మన సమస్యలు అన్నీ ఆ స్వామివారికి తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా మనందరినీ కూడా ఆ పరమశివుడు చక్కగా ఆదరించి మన కష్ట సుఖాలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తాడని చెప్పేసి మనం భావిద్దాం. థ్యాంక్ యూ. మొత్తానికి మహాశివరాత్రి రోజు భక్తులు శివుని దర్శించుకుంటే వారు కోరిన కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహాశివరాత్రి సందర్భంగా మాత్రం పుణ్యస్నానాలు ఆచరించి శివుని దర్శించుకున్నట్టయితే దీవెనలు ఉంటాయి. ఖచ్చితంగా వారు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటారని చెప్పి మనతో పాటు విశ్వనాథ ఆలయ ప్రధాన అర్చకులు సంగనబట్ల నరహరి శర్మ తెలిపారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్, మంచాల.